హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమా హ్యాపీ వైబ్స్. ఎప్పుడు ఇన్ఫర్మేషన్ అయినా సెలబ్రేషన్స్ లేవా అనుకుంటున్నారేమో కదా. అయితే ఈసారి అమెరికాలో బతుకమ్మ వేడుకలు అందరి వీడియోస్ చూపిస్తారు. ఎట్లా అమెరికాలో ఇలా బతుకమ్మ జరిగింది, అలా బతుకమ్మ జరిగిందని. కానీ అసలు ఇలాంటి ఈవెంట్స్ ఎలా జరుపుకుంటామో కన్నా కూడా దీని వెనకాల ఉన్నది ఎవరు, దీనికి ఫండ్స్ ఎలా వస్తాయి, అసలు దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి అని మీరు ఎక్కడ చూసుండకపోవచ్చు, వినుండకపోవచ్చు కదా. అలాంటివన్నీ కూడా ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. డెఫినెట్గా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇంకా ఇలాంటి విషయాలు ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఇన్ఫర్మేటివ్ గా ఉంటే మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అయితే ఇండియన్ ఈవెంట్స్ యూజువల్ గా వీకెండ్స్ లో గానీ రాకుండా వీక్ డేస్ లో గానీ వస్తే వీకెండ్స్ లోనే సెలబ్రేట్ చేస్తారు. ఎందుకు అంటే వీక్ డేస్ మనకి ఇక్కడ పిల్లలకి హాలిడేస్ ఉండవు అండ్ ఇద్దరు వర్క్ చేస్తే మాత్రం పేరెంట్స్ వీక్ డేస్ ఆర్ గోయింగ్ టు బి ప్రెటీ బిజీ అండ్ పిల్లలకి క్లాసెస్ కూడా ఉంటాయి. అదర్ యాక్టివిటీస్, సింగింగ్, డాన్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో యూజువల్లీ వీకెండ్స్ సెలబ్రేట్ చేస్తాము. క్రౌడ్ అంతా వస్తుంది కాబట్టి. అండ్ క్రౌడ్ అనేది ఏంటి అంటే రీజనల్ అసోసియేషన్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగు వాళ్ళం, అలా తమిళ్, కన్నడ, మలయాళం, గుజరాతీ ఇంకా ఇలా రకరకాలుగా రీజనల్ అసోసియేషన్స్ మన ఇండియాలో ఎన్ని 26 స్టేట్స్ ఉన్నాయంటే 26 రీజనల్ అసోసియేషన్స్ ఆ లోకాలిటీ బట్టి ఉంటాయి. ఇంకా పంజాబీ అని వాళ్ళు చేసుకునే సెలబ్రేషన్స్ బట్టి అలానే స్టేట్ వైజ్ గా ఉంటాయి. సో ఇప్పుడు నేను ఉంటుంది టెన్నెసీ నాష్విల్ కాబట్టి టెన్నెసీ తెలుగు సమితి వాళ్ళు కండక్ట్ చేస్తారనమాట ఈ ఈవెంట్ ని. అయితే ఏంటంటే అసోసియేషన్సే కాదు, టెంపుల్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు అండ్ చిన్న చిన్న ఫ్యామిలీస్ కూడా గ్రూప్ గా ఆర్గనైజ్ చేసుకుంటారు. అవన్నీ చిన్న అసోసియేషన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీస్ చేసుకునేది చిన్నగా ఒక 5-10 మంది ఉంటారు. అలాంటి టెంపుల్లో ఒక 50-100 మంది ఉంటారేమో. కానీ ఇలాంటి అసోసియేషన్స్ కండక్ట్ చేస్తే కనీసం 1000 మంది అయితే తప్పకుండా ఉంటారు. ఎంత చిన్న స్టేట్ అయినా. మాది చాలా చిన్న స్టేట్ నాష్విల్, కానీ 1000 మంది అయితే 1000 మందికి పైనే వచ్చారు. దాంట్లో నేను ఒక ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్ని. అయితే మరి హోస్టింగ్ ఎంత కష్టం ఉంటుంది. మేమందరం మా కమిటీ ఒక 20 మంది ఉన్నారనుకోండి, మేమందరము ఏమీ ఆశించుకోకుండా వీఆర్ గివింగ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ. గంటల కొద్ది కష్టపడితే ఈ రోజు ఈవెంట్ ని ఇంత అందంగా తీసుకురాగలిగాం. దీనికి ఒక ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, డిఫరెంట్ రోల్స్ ఉంటాయి అండ్ కొంతమంది వాలంటీర్స్ కూడా ఉంటారు బోర్డ్ మెంబర్స్ లాగా. సో కొంతమంది ఫుడ్ ని చూసుకుంటే, కొంతమంది డెకరేషన్స్ ని చూసుకుంటే, కొంతమంది వెండర్ స్టాల్స్ ని చూసుకుంటే, కొంతమంది పబ్లిక్ ని చూసుకుంటూ మీడియాలో పోస్ట్ చేయటం, మార్కెటింగ్ చేయటం, ఇలాంటి ఈవెంట్ ఇలాంటి చోట జరుగుతుంది అని అలా రకరకాలుగా టీమ్ మెంబర్స్ ని డివైడ్ చేస్తారు. మరి ఇలాంటి ఈవెంట్ ని కండక్ట్ చేయడానికి యూజువల్లీ అమెరికన్ పబ్లిక్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ లో కండక్ట్ చేస్తామన్నమాట. సో ఈ స్కూల్స్ కి కొంత అమౌంట్ అయితే మనం పే చేయాలి. మరి ఈ అమౌంట్ ఎలా వస్తుంది? మళ్ళీ ఇక్కడ అసోసియేషన్స్ రకరకాలుగా స్పోర్ట్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు. స్పోర్ట్స్ లో నుంచి కొంచెం మనీ వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ స్పాన్సర్స్ ఉంటారు కదా, బిజినెస్ స్పాన్సర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బొటిక్ పెట్టుకున్నాను, నాకు ఒక ఫుడ్ స్టాల్ ఉంది, నేను ఒక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేస్తున్నాను. ఇలా మన తెలుగు వాళ్ళకి సంబంధించే మన తెలుగు వాళ్లే కొంత బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటారు. వాళ్ళు వాళ్ళ బిజినెస్ ని తెలుగు వాళ్ళకి ప్రమోట్ చేసుకోవటానికి కొంత మనీ అనేది ఇస్తూ ఉంటారనమాట ఈ ఆర్గనైజేషన్స్కి. ఆ మనీ దగ్గర నుంచి ఇంకా 30, 40, 50 సంవత్సరాల క్రిందట వచ్చి స్థిరపడిపోయిన పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా కొంచెం అమౌంట్ అనేది ఇస్తూ ఉంటారు. ఇలాంటి అమౌంట్ని దృష్టిలో పెట్టుకుని ఆర్గనైజేషన్, ఇవి నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ అనమాట. ఈ ఆర్గనైజేషన్స్ ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి యూజ్ చేసుకుంటుంది. బట్ అసోసియేషన్ మెంబర్స్ అంటే కమిటీ మెంబర్స్కి ₹1 కానీ, ఒక పైసా కానీ, $1 కానీ ఏమీ ఉండదు. బట్ స్టిల్ వీఆర్ గివింగ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ అండ్ సొసైటీ. డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి. డెఫినెట్గా డౌట్స్ అయితే ఉంటాయని అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇలాంటి వాటికి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు నేను చెప్పిందంతా మనకి అసోసియేషన్ రన్ చేయడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్ కండక్ట్ చేసేటప్పుడు మనకి డెకరేషన్స్కి కావాల్సి వస్తుంది అండ్ స్కూల్ బుక్ చేయడానికి మనకి $1,500 నుంచి $2,000 దాకా ఖర్చు అవుతుంది. అంటే 2 లక్షలు. వాటికి ఈ అమౌంట్ అంతా యూజ్ అవుతుంది. మరి ఫుడ్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే చక్కగా మంచిగా సేవ చేయాలనుకునే దృక్పథంతో ఉన్నవాళ్ళు ఎంతో కొంత ఫుడ్ అనేది ఇంట్లో పాట్లాకుల్లాగా చేసి తీసుకొస్తూ ఉంటారు. దానికి ప్లానింగ్ అంతా, అంటే ఎన్ని ట్రేలు, ఎంతమందికి ఎంత క్వాంటిటీ కావాల్సి వస్తుందని చెప్పి మా కమిటీ డిసైడ్ చేస్తుంది. దాన్ని బట్టి మనకి ఎక్సెల్ షీట్లు అలా ఉంటే అలా స్ప్రెడ్ చేస్తాము అక్రాస్ ద కమ్యూనిటీ. సో ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకొస్తారు, కంపల్షన్ ఏమీ లేదు. దాన్ని బట్టి మేము ట్రాక్ చేసుకుని ఎంతమందికి సరిపోద్ది అని డిసైడ్ చేసుకుంటాం. సరిపోకపోతే మాత్రం డెఫినెట్గా మనకి తెలుగు రెస్టారెంట్లు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు, దాతలు ఉంటారు కదా, వాళ్ళు తీసుకొస్తారనమాట. సో అట్లా ఫుడ్ అయిపోతుంది, డెకరేషన్స్ అయిపోతాయి అండ్ పబ్లిసిటీ అయిపోతుంది అండ్ స్కూల్ బుకింగ్ అయిపోతుంది. ఇలా ఈ ఈవెంట్ అయితే
టోటల్గా అలా అయితే జరిగింది. అండ్ ఇప్పుడు నేనే హోస్ట్ చేస్తున్నాను కాబట్టి వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ద హోస్టింగ్ కమిటీ కాబట్టి డెఫినెట్గా మా పాప కూడా బాగా ఇన్వాల్వ్ అవుతుంది అన్నిట్లోనూ. సో షీ విల్ ఆల్సో నో వాట్ ఈస్ వాట్, షీ విల్ గెట్ అలాంగ్ విత్ డిఫరెంట్ పీపుల్. తనకి సోషల్గా మూవ్ అవుతుంది చక్కగా, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా మంచిగా కనెక్ట్ అవుతారు, నెట్వర్కింగ్ ఉంటుంది, షీల్ గెట్ టు నో లాట్ ఆఫ్ థింగ్స్ అలాంగ్ విత్ మీ. సో వైబ్రెంట్గా అనిపిస్తుంది అనమాట. సో that is one more reason why I bring her to all these events and me being part of the community as well. And ఫుడ్ ఏంటంటే మనకు అక్కడే కూర్చుని తింటే కొంచెం క్లీనింగ్ అనేది ఇక్కడ చాలా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. అండ్ మనం నీట్గా ఉంచకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ అమెరికన్స్ మనకి స్కూల్ ఇవ్వరు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని క్లీనింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ నీట్నెస్ గురించి ఆలోచించి ఇక్కడ టు గో బాక్సెస్ అని ఉంటాయి అనమాట, టేక్ అవే లాగా. సో అలా మేము ఈ బాక్సెస్లో అంతా ఫుడ్ మంచిగా పులిహోర, దద్దోజనము, ఇంకా స్వీట్ ఇవన్నీ పెట్టేసేసి మా టీం అయితే పబ్లిక్కి డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నారనమాట. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది కదా, టాప్ సీక్రెట్స్ అయితే రివీల్ చేస్తాను కదా. మరి ఇలాంటి సీక్రెట్స్ కోసం, టిప్స్ అండ్ సజెషన్స్ కోసం, బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ కోసం నన్ను ఫాలో అయిపోండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.